హ్యాపీ హోలీ అందరికీ. హోలీ శుభాకాంక్షలు. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మన మానవత విశ్వవిద్యాలయంలో ఈ గురుకుల పాఠశాలలో న్యాచురల్ కలర్స్తో హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్న పిల్లలు చూడండి. సో ఈ చక్కగా ఈ ఫ్లవర్స్ అన్నీ గ్యాదర్ చేసి సో ఈ విధంగా న్యాచురల్ కలర్స్ తయారు చేయాలి ఫస్ట్. సో ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకుని, ఈవెన్ డ్రై ఫ్లవర్స్ కూడా, ఇది మోదిగా ఫ్లవరు. సో దీని నుంచి అద్భుతమైనటువంటి కలర్ వస్తుంది అనమాట, చాలా మంచి కలర్ వస్తుంది ఇది. సో ఇది వెరీ గుడ్ ఫర్ ది స్కిన్ అండ్ ఇట్స్ వెరీ మెడిసినల్ అనమాట. సో అదేవిధంగా ఇంకా తంగేడుని, తర్వాత శంఖపుష్పి, గన్నేరు, ఇంకా అనేక రకాలైనటువంటి ఫ్లవర్స్ కలెక్ట్ చేసి వాటిలన్నిటి నుంచి కూడా డిఫరెంట్ కలర్స్ తయారు చేయడం జరిగింది. సో కలర్స్ తయారు చేసిన కలర్స్ అన్నిటిని కూడా ఒకసారి తయారు చేసుకున్న తర్వాత వాళ్ళు చక్కగా ప్లే చేస్తామన్నమాట. సో అంటే ఏంటంటే నేచర్ ప్రకారంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్. దీన్ని క్రష్ చేయడము, దీన్ని నీళ్ళు వేసి పిండడం, అంతే, చాలా సింపుల్. కలెక్ట్ చేసుకోవడం ఇట్ టేక్స్ హార్డ్లీ వెరీ తక్కువ టైంలో చేయొచ్చు. అయితే ఇంకోటి ఇప్పుడు చేస్తున్నది ఇదంతా న్యాచురల్గా అందరికి హెల్త్కి మంచిది, ఎన్విరాన్మెంట్కి మంచిది. ఇప్పుడు చేస్తున్న కలర్స్ అన్నీ కూడా బయట ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇదంతా కూడా మీకు హ్యాపీగా ఉందా? అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుని మీరు తయారు చేసుకోవడం బాగుంది కదా, మంచిగా ఉందా? మరి ఇలాంటి మంచిగా ఉన్నది వదిలేసి మనం ఏం చేస్తున్నారు ఇప్పుడు అందరూ? అవన్నీ ఏవో కలర్స్ తీసుకొచ్చి కెమికల్ కలర్స్ అన్నీ వేస్తున్నారు కదా. దానివల్ల ఏమవుతుంది అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చర్మానికి వ్యాధులు వస్తాయి కదా, అట్లా అనమాట. సో అందుకని మనం ఏంటంటే ముందు ఈ యొక్క ప్రాసెస్ని కరెక్ట్గా చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా నేచర్కి దగ్గరగా జీవించడం, నేచర్తో కలిసి ఆడుకోవడం, వీటి వల్ల హెల్త్కి మంచిది, ఎన్విరాన్మెంట్కి మంచిది. ఎక్కువ ఫ్రెండ్లీగా బ్రతకాలి. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయితే మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, సో దీంట్లో చూడండి, నీళ్ళు వేసి దాంట్లో ఈ కొట్టిన పొడి దాంట్లో వేసారు, చాలా సింపుల్, అంతే కదా. వేసింది ఎంత సింపుల్గా తయారైంది. సో దీంట్లో పసుపు వేసుకోవచ్చు, తర్వాత కుంకుమ వేసుకోవచ్చు, ఇంకా ఎన్ని వేసుకోవచ్చు, ఇంకా అనేక రకాల కలర్స్తో డిఫరెంట్ కలర్స్ తయారు. సో ఇంకా బీట్రూట్ వేసుకోవచ్చు, ఇంకా ఇన్ని కలర్స్ ఉన్నాయి. సో అంతేకాకుండా ఆవు పేడ, మన గోశాలలో ఆవు పేడ ఇవన్నీ అది కూడా మంచిదే స్కిన్కి. సో అన్నీ కూడా మంచిగా యూజ్ చేసుకుంటాం, అన్నీ చల్లుకుంటాం, అని మొత్తం న్యాచురల్గా స్నానం అవుతుంది. ఓకే, అంటే ఇట్స్ లైక్ మంచి మెడిసినల్ బాత్. హోలీలో మెడిసినల్ కలర్ఫుల్గా ఉంటుంది, మెడిసినల్ బాత్ అనమాట. సో అదేవిధంగా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఫన్ అండ్ హ్యాపీ. నేచర్తో అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళడం అది కూడా మంచిది. సో మీరు పేరెంట్స్ అందరూ ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని గ్రహించి నేచర్కి దగ్గరగా మీరు జీవిస్తూ మీ పిల్లలకు కూడా నేచర్కి గొప్పతనాన్ని చెప్పి సేవ్ నేచర్ బీ హెల్దీ. సో మీరు ఇంకా ఇలాంటివన్నీ నేర్చుకోవాలంటే విశ్వమానత విశ్వవిద్యాలయానికి విశ్వమానత సంస్థ నడుస్తున్నటువంటి ఈ యొక్క మానవత UFH యూనివర్సిటీ ఫర్ హ్యుమానిటీ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్. 60 acres క్యాంపస్లో అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కలతో ఉన్నది కాబట్టి, సో వీటి నుంచి మీరు అన్ని పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తే రేపొద్దున వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, అంతేవిధంగా నేచర్కి కూడా మంచిది. సో యు ఆర్ వెల్కమ్ టు జాయిన్ అస్ హియర్. ఓకే, హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ. హోలీ అంటేనే మనలో ఉన్న చెడు తీసి మంచిని పెట్టడం, ఆరోగ్యాన్ని తెచ్చుకోవడం, ఆనందాన్ని తెచ్చుకోవడం, అంతేకాకుండా మనలో పవిత్రతను, దివ్యత్వాన్ని, ఆధ్యాత్మికతని ఉద్ధరించుకొని మనలో ఉన్నటువంటి చెడుని పూర్తిగా దహనం చేయడం అన్నమాట. కామదహనం అంటే మనలో ఉన్నటువంటి కోరికలు, కోపము, ఇవన్నిటిని దహించడం అన్నమాట. సో అది మనం గ్రహించి ఈ యొక్క పండగ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, పండగ యొక్క మీనింగ్ అర్థం చేసుకొని మనం చక్కగా చేద్దాం. ఓకే, ధన్యవాదాలు, నమస్కారం.